కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది? 15వ తారీఖు వచ్చింది ఫ్రమ్ ద విఆర్ఓ. సో 2 రోజులు టైం గ్యాప్ ఎందుకు వచ్చింది? వీళ్ళు వ్యవస్థని మేనేజ్ చేసిన దాని వల్ల. కొత్త ఎస్పీ వచ్చిన తర్వాత మళ్ళా డెప్త్ లోకి పోతే ఇవన్నీ ఇష్యూస్ బయటకు వచ్చినాయి. క్లియర్ కట్ అక్కడ కొట్టింది మనం చూసాము. ఇవి ఇక్కడిది. ఇప్పుడు కమింగ్ టువర్డ్స్ తాడిపత్రి నేను పెద్ద పోయేవాడిని కాదు. ఎందుకంటే నాకు ఒక సిద్ధాంతం ఉంది. ఒక బురదలో పోయే పందికి మనం పోయి దాన్ని తగిలితే ఆ బురదంతా మనకు అంటుకుంటది. అందుకని అటువంటి సిచ్యువేషన్స్ లో నేను పోను. కానీ 13వ తారీఖు నా బ్రదర్ లో రిక్వెస్ట్ చేస్తాడు, వీళ్ళు చాలా వైలెన్స్ చేయాలనుకుంటున్నారు, మీరు కూడా దయచేసి రాండి, ఒకసారి మీకు లా తెలుసు కనుక ఎక్కడెక్కడ సమస్యలు ఉంటే మీరు పోతున్నారు నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఆ రోజు పోయినా. సో పొద్దున్న 7:30 నుంచి ఫోన్లు మొదలు. ఇక్కడ ఈ బూత్ దగ్గర మా ఏజెంట్ ని కొట్టినారు, ఆ బూత్ దగ్గర మా వాళ్ళని కొట్టినారు అని ఒక్కొక్క దగ్గర వీళ్ళు పెద్దారెడ్డి రెండో కొడుకు, పెద్ద కొడుకు మీద నాకేం పెద్ద కంప్లైంట్స్ రాలేదు. సో ప్రతి 15-20 నిమిషాలు ఒక్కొక్క బూత్ దగ్గర వీళ్ళు కొట్టుకుంటా పోతే నేను తర్వాత పోయేవాడిని ఫీల్డ్ లోకి. లైవ్ గా మా వాళ్ళు దెబ్బలు తిని రక్తాలు వస్తా అక్కడ ఉండేది. అట్లా 4 ఇన్సిడెంట్స్ జరిగినాయి. అక్కడ సిఐ ఉండడు. దట్ సిఐ ఇస్ ద క్రిమినల్, నెంబర్ 1 క్రిమినల్ నా సిఐ. నేను చెప్పిన ఇదిగో చూడు దెబ్బలు తగ్గుతా ఉండేనంటే ఏం యాక్షన్ తీసుకోలేదు. అప్పుడు 4 ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి, సార్ ఈ విధంగా దౌర్జన్యాలు చేసి ఈ ఎలక్షన్ ని ఫెయిల్ చేయాలని చెప్పి చూస్తున్నారు, అందుకని దయచేసి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తే వారు ఎలక్షన్ కమిషన్ కి డీజీపీ గారికి ఫోన్ చేస్తే ఫోర్సెస్ ఇంకో గంట తర్వాత వచ్చినాయి. అంత లోపల అభ్యర్థి క్యాండిడేట్ కార్ ను కూడా అటాక్ చేసినారు, రాళ్ళు వేసారు. నేను మా రవిచంద్రారెడ్డి గారి లాగా ఊరికే కొన్నిసార్లు గాల్లో మాట్లాడేవాడిని కాదు. కాపీలు నా దగ్గర ఉన్నాయి. ఈ కొట్టిన ఇన్ని కేసుల్లో ఇందరిని కొట్టినారు కదా, 12-14 కేసులు మేము కంప్లైంట్లు పెట్టినాం కదా, ఒక్క ఎఫ్ఐఆర్ అన్నా చూపేయండి రవిచంద్రారెడ్డి గారు, ఈ పెట్టిన కంప్లైంట్స్ మీద బుక్ అయినట్టు నేను ఛాలెంజ్ చేస్తాను. నా దగ్గర ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ రోజు సూర్యముని అని చెప్పి మా వన్ ఆఫ్ అవర్ లీడర్ ఇంటికి పోయి తుక్కుబగలు కొట్టి ఆ కేసు ఏమని బుక్ చేశారంటే, సూర్యముని ఒక 15 మందిని తీసుకొని వచ్చినాడంట, పెద్దారెడ్డి ఒక 50 మందిని తీసుకొని వచ్చి వాళ్ళిద్దరు కొట్టుకున్నారని చెప్పి కేసు బుక్ చేసినాడు. సిగ్గు లజ్జ ఉండాలి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే వాళ్ళకి. మళ్ళా నేను ఈ 4 కేసులు జరిగిపోయిన తర్వాత నేను జోనల్ ఇన్ఛార్జ్, నాకు ఫోన్ వచ్చింది సిపిఎన్ గారి దగ్గర నుంచి. నేను ఇంటికి వచ్చేసి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాను. 1 అవర్ పట్టింది. ఆ టైంలో ఈ రాళ్ల దాడి జరిగిన దగ్గర నా పేరు యాడ్ చేసినారు, పవన్ పేరు యాడ్ చేశారు. మేము అక్కడ సీన్ లో కూడా లేవు. అంటే ఈ కేసు సరిగ్గా బుక్ అయినాయా? ఇప్పుడు అరెస్ట్ అయిన 91 మందిలో 54 మంది ఫస్ట్ బేస్ లో టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేసినారు. అంటే మీరు కేసులు కట్టలేదు, అరెస్ట్ చేసిన వాళ్ళలో కేవలం టీడీపీ వాళ్ళని టార్గెట్ చేశారు. తర్వాత స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేసి 307 యాడ్ చేయమన్నారు. నేను స్థలంలోనే లేను, నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి. నేను ఫోన్ చంద్రబాబు నాయుడు గారితో ఆ 1 అవర్ టెలికాన్ఫరెన్స్ లో ఉన్నాను. నేను ఫీల్డ్ లో ఉన్నట్టు 307 అటెంప్ట్ మర్డర్ నా పైన పెట్టినారు. అంటే ఎంత నీచ స్థాయికి మన వ్యవస్థని దిగజారుస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను. సిగ్గు లజ్జ ఉండని వాళ్ళు మాట్లాడేవాళ్ళు. నేను బాధతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ దేశం ఎవడి హబ్బ జాగిని కాదు. మీకెంత హక్కు ఉందో మాకంతే హక్కు ఉంది. ఏ విధంగా మీరు మిస్మేనేజ్ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ప్రజల హక్కులు కాలరాస్తున్నారు, నేను కళ్ళతో చూసి చెప్తా ఉన్నాను. నేను రుజువు చేయగలుగుతాను, విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. నిన్న నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి పోయి, మీనా గారి దగ్గరికి పోయి రుజువులతో సహా చూపించినాను. నిన్ననే నేను కలిసినాను, ప్రెస్ మీట్ అక్కడి నుంచే పెట్టినాము. ఎస్పీకి మేము పెట్టినాం, ప్రతి అర్ధగంటకి ఇన్సిడెంట్ జరుగుతున్నది. ఎస్పీకి, డిఐజీకి, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కి, స్పెషల్ ఆఫీసర్ కి రుజువులతో సహా ఉన్నాయి. సి విజిల్ యాప్ లో మాకు ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకు కేసులు పెట్టలేదు? ఆ క్రిమినల్ డిఎస్పీ చైతన్య రాత్రి 1:30 గంటకు వచ్చి మా వాళ్ళని కొడితే మేము కంప్లైంట్ పెడితే ఇంతవరకు ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు కనీసం కేసు కూడా బుక్ కాలేదు? ఇదాంటి పరిస్థితి. సిగ్గుపడాలా ఎవరన్నా మాట్లాడే వాళ్ళు. రవిచంద్ర రెడ్డి వెనకేసుకొని రావచ్చు, కొంచెమన్నా మానవత్వం అనేది ఉండాలా, కొంచెమన్నా మన వ్యవస్థ అంటే గౌరవం అనేది ఉండాలా. ఈ విధంగా మన వ్యవస్థని నిర్వీర్యం చేసేశారు. ఈ విధంగా వీళ్ళు చేసిన దానికే వైఎస్ఆర్ క్రిమినల్స్ పార్టీ అని అంటున్నాను. 175 గెలుస్తామని అన్నారు కదా, గెలిసే ధైర్యం ఉంటే ఈ విధంగా ఆర్థికం చేయాల్సిన అవసరం ఉందా?